హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. బుడమేరు వాగు పొంగి పొర్లటం, విజయవాడ భగత్ సింగ్ నగర్తో పాటు అనేకమైనటువంటి కాలనీలు మునిగిపోవటం, అదేవిధంగా విజయవాడ చుట్టుపక్కల ఈ వాగుల కింద ఉన్నటువంటి ఆక్రమణలు, చెరువుల కింద ఆక్రమణలు, దీంతో ఆ నీళ్ళన్నీ కూడా సిటీ మీదకి వచ్చి పడటం, నగరం మీదకి. ఈ సమస్య ఈ నేపథ్యంలో హైదరాబాదులో హైడ్రా వంటి చర్యలు తీసుకొని ఆక్రమణల్ని తొలగిస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహా చర్యలకి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అనేకమైనటువంటి పార్కులను ఆక్రమించినటువంటి వాళ్ళందరినీ కూడా మేము తొలగిస్తాం, హైడ్రా తరహా చర్యలు ఉంటాయి, కఠినంగా వ్యవహరిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. అయితే విజయవాడ మునిగిపోయిన తర్వాత, ఈ నేపథ్యంలో విజయవాడ మునిగిపోయిన తర్వాత ఈ చర్చ మరింత వేగవంతమైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహా ఏవైనా సరే ఒక సంస్థను ఏర్పాటు చేసి చెరువులు, కాలువలు, నదులు, వీటిల్లో ఉండేటువంటి ఆక్రమణలను తొలగించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేటువంటి చర్చ ప్రారంభమైంది. అయితే ఈ చర్చ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఇది కొంత అధికార పక్షానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా ఉంది. ఎందుకు అధికార పక్షానికి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా ఉంటుంది? వాళ్ళు ఆల్రెడీ హైడ్రా తరహా సంస్థను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటే ప్రజలందరూ హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారుగా. ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహా ఒక సంస్థను ఏర్పాటు చేసేసి ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హర్షిస్తారు, ప్రభుత్వానికి మద్దతు కూడా తెలియజేస్తారు. కానీ మరిక్కడ హైడ్రా తరహా చర్యలు ప్రారంభించాలంటే మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ప్రధానమైనటువంటిది కృష్ణానది ఆక్రమణలకు సంబంధించినటువంటిది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో, కృష్ణానదిలో మధ్యలో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ పైన భవానీ ద్వీపం ఉంటుంది. అటువైపున దక్షిణం వైపున రాజధానికి వెళ్ళేటువంటి రహదారి కరకట్ట. ఆ కరకట్ట నుంచి కృష్ణానదికి మధ్యలో పరివాహక ప్రాంతంలో, కరకట్టకి కృష్ణానదికి మధ్యలో అనేకమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివాదాస్పదమైనటువంటి అంశంగా ఉంది. అక్కడే ఉన్నటువంటి ప్రజావేదికని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కలెక్టర్ల సమావేశం పెట్టి మరి ఇది అనధికారమైనటువంటి కన్స్ట్రక్షన్ అని కూల్చివేయటం అనేటువంటిది కూడా జరిగింది. ఎందుకు కూల్చివేశారు? అది అందరికీ తెలిసిందే, రాజకీయపరమైనటువంటి అంశం. ఆ ప్రజావేదిక కరకట్ట తర్వాత ప్రజావేదిక ఉంటుంది, తర్వాత చంద్రబాబు నాయుడు ఉండే నివాసం ఉంటుంది, ఆ తర్వాత కృష్ణానది ఉంటుంది. అంటే కృష్ణానదికి ప్రజావేదిక మధ్యలో చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అదే ఇంట్లో ఉంటున్నాడు. ప్రజావేదిక కూల్చివేత యొక్క ఉద్దేశం అది. చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఇల్లు లింగంనేని సంబంధించినటువంటి వాళ్ళది, దాన్ని కూల్చివేయాలనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. లేదు అని అంటే అప్పుడు ప్రతిపక్ష నేత, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ అనధికారమైనటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో నివాసం ఉంటున్నాడు, ఇది తప్పు అని బహిరంగపరచాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. ఆ తర్వాత ప్రజావేదిక అయితే కూల్చాడు. 9 కోట్ల రూపాయల ప్రజాధనంతో పెట్టినటువంటి ప్రజావేదికని. మరి చంద్రబాబు నాయుడు ఇల్లుతో పాటుగా మిగతా వాళ్ళ ఇళ్ళు చాలా, అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ అందరూ ఉంటాయి అక్కడ. గెస్ట్ హౌస్లు అన్నీ ఉంటాయి. గోకరాజు గంగరాజు కానీ, మంతెన సత్యనారాయణ రాజు కానివ్వండి, అదేవిధంగా పాతూరు నాగభూషణం కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలామంది క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి సంబంధించినవి ఉన్నాయి, అదేవిధంగా హిందూ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నాయి, అందరే ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో వాళ్ళ ఆక్రమణలకు సంబంధించినటువంటి తొలగించేటువంటి ప్రక్రియ, వాళ్ళు కోర్టుకు వెళ్ళారనో ఇంకో వెళ్ళారనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ చర్చ ఎందుకు వచ్చింది అని అంటే హైడ్రా తరహాలోగిన ఒక సంస్థను ఏర్పాటు చేసి
ఈ విధమైనటువంటి ఆక్రమణలు తొలగించడం అనేది జరగాలి అని అంటే మొట్టమొదటి అందరి వేళ్ళు చూపించేది ఎటువైపు, కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టకే కృష్ణానది మధ్యలో ఉండేటువంటి ఆ బిల్డింగ్స్ వైపే అందరూ చూస్తారు. మరి వాటిని కొట్టిన తర్వాత ముందు అప్పుడు మాత్రమే ఇంకొక నదులు, అదేవిధంగా వాగులు, వాటికి సంబంధించినటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి అంశం జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు అలాంటి ప్రయత్నం గిన ఆలోచన గిన చెయ్యాలి అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన ఉండేటువంటి ఇల్లుని ఖాళీ చేసి, ఆయన సొంతం కట్టుకున్నదేం కాదు, అది లింగంనేనికి సంబంధించినటువంటి వాళ్ళ ఇల్లు, దాన్ని ప్రభుత్వం డెవలప్ చేసి అప్పుడు తీసుకున్నది. ఈయన సొంతానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు దాంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు అధికారికంగా కూడా దాని నివాసంగా దాంట్లోనే ఉంటున్నారు. మరి ఇప్పుడు దాని నుంచి మారతారా లేదా, అసలు హైడ్రా తరహా చర్యలకు ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంటుందా లేదా, లేదు అని అంటే ఈ వరదలు వచ్చినప్పుడు, ఈ ముంపు గురైనప్పుడు, ఇప్పుడు విజయవాడ మునిగింది, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాలు కానీ వీటికి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగినప్పుడు మాత్రమే హైడ్రాకు సంబంధించినటువంటి అంశాలు వస్తాయా, లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ తరహా హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి ఈ ఆక్రమణల తొలగింపు జరుగుతుంది అనేది చూడాలి.